కడప జిల్లాలో నీళ్ల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సొంత నియోజకవర్గంలోనే ఇరుకున పెట్టాలన్న టీడీపీ ఎత్తుగడతో కడప రాజకీయం వేడెక్కింది. పులివెందులకు సాగునీరు ఇవ్వడం ద్వారా వైసీపీకి, వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటైన పులివెందులలో పాగా వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆగ మేఘాల మీద పైడిపాలెం రిజర్వాయర్ను పూర్తి చేసింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వాయర్ను ప్రారంభించనున్న నేపథ్యంలో వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సాగునీటి అవసరాలు తీర్చడం ద్వారా వైసీపీ కంచుకోటలో పాగా వేయొచ్చన్న లక్ష్యంతో ముందుకెళ్తోన్న టీడీపీ ప్రభుత్వం కడప జిల్లాలో గండికోట పెండింగ్ పనులతో పాటు పులివెందుల పైడిపాలెం రిజర్వాయర్ను ఆగ మేఘాల మీద పూర్తి చేశారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సొంత జిల్లాలోనే ఇరుకున పెట్టాలనుకుంటోన్న టీడీపీ పులివెందులపై ఫోకస్ పెట్టింది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాకు, ప్రధానంగా పులివెందులకు కృష్ణా జలాలను తీసుకొచ్చారు. మొదటి నుంచి వైఎస్ కుటుంబాన్ని ఢీకొడుతోన్న టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కడప జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. గండికోట ముంపువాసులకు పరిహారం ఇవ్వాలని దీక్ష చేస్తోన్న మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రచారార్భాటమే తప్ప టీడీపీ నేతల్లో వాస్తవం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. గాలేరు, నగరి, గండికోట రిజర్వాయర్ పనులన్నీ వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయని, కేవలం 10% పెండింగ్ పనులు పూర్తి చేసి ఇది తమ ఘనతగా టీడీపీ చెప్పుకుంటోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.